మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. అందరూ పాడదాం. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున. నా యాత్రలో నే దాటిన సులువాయే నా పయనము. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వేడదే. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వేడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. నీ సన్నిధిలో పొందిన మేలు యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును. నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను. గనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా. గనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. జీవితమంతా నీకర్పించి నీ రుణమునే తీర్చనా. అందరూ చప్పట్లు కొడుతూ పాడు. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. జగముల నేలే పరిపాలక జగతికి నీవే ఆధారమా. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే. నా యాత్రలో నే దాటిన ప్రతి మలుపు నీ చిత్తమే. నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా. నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా. నా ప్రతిక్షణము ఈ భావనతో గురి వద్దకే సాగుదా. నా ప్రతిక్షణము ఈ భావనతో గురి వద్దకే సాగుదా. చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా యేసయ్యా నీ
నీ కృపా చాలయా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా. అందరూ ప్రభు యొక్క నామాన్ని స్తుతిద్దాం, గణపడదాం. ప్రభు యొక్క నామమును ఆరాధన చేద్దాం. దేవుని కృప వల్ల ఈ 23వ తేదీ నవంబర్ మాసంలో ఆయన మనల్ని సజీవులుగా భద్రపరిచి సజీవుల లెక్కలో ప్రభు మనను ఉంచి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన పరిశుద్ధ నామాన్ని కీర్తించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి ఈ చక్కటి అవకాశాన్ని ప్రభు మనకి అనుగ్రహించినందుకు 2 చేతులు ఆకాశంలో చూపించి దేవునికి స్తుతి యాగం చెల్లించుకుందాం. అందరూ దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ ప్రభు యొక్క నామాన్ని స్తుతించండి, ప్రభు నామాన్ని కనపరచండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడైన తండ్రి, బలవంతుడైన దేవుని యొక్క సన్నిధిలో మనము కూడుకోవటానికి దేవుడు అవకాశాన్ని దయచేస్తున్నారు. 23వ తేదీ చూడని వారు చాలా మంది ఉన్నారు. మృతుల్లోకి వెళ్ళిపోయిన వారు, లోకాన్ని విడిచిపెట్టిన వారు చాలా మంది ఉన్నారు. నిన్ను నన్ను ఆయన ప్రేమించి తన ఉచిత కృప కనికరాన్ని మన మీద చూపించి ఆయన సన్నిధిలో మనం ప్రవేశించి ఆయన గుమ్మములో ప్రవేశిస్తూ ఉండగా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆయన సన్నిధిలో కూడుకోవటానికి, ఆరాధన చేయడానికి, మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మరొకసారి చేతులెత్తి చప్పట్లు కొట్టి ప్రభు యొక్క నామాన్ని మహిమపడదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం ఆరాధన చేస్తున్న దేవుడు మహోన్నతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. జీవముతో మనం ఆరాధన చేయాలి, ఆయన్ని కనపరచాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన పరిశుద్ధ నామాన్ని గొప్ప చేయాలి. ఎందుకంటే ఆయన ఉన్నతుడు, మహోన్నతుడు, ఉన్నతమైన స్థలములో ఆయన ఆసీనుడైన వాడు. దేవదూతల కంటే పైన ఆకాశ మహాకాశమున ఆయన పట్టజాలం, అంతా ఉన్నతమైన స్థలములో ఉన్నటువంటి దేవుడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలని
దైవజనుడు తెలియజేస్తున్నాడు. అటువంటి ప్రభు యొక్క సన్నిధికి చేరిన మనము 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ ఉదయకాలము నీవు నాతో మాట్లాడు, నన్ను సంధించు. నీ మాట కోసం నీ స్వరాన్ని వినాలని వచ్చాను. వ్యక్తిగతంగా నాతో మాట్లాడు. ఈ యొక్క ఉదయకాల సమయం ముందు కావలసిన సందేశం నాకు ఇవ్వండి. వాక్యము ద్వారా నాతో మాట్లాడు. నేను అందరూ ప్రార్థన చేద్దాం. 10 నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. మౌనం. సాటి లేని దేవుడవు నీవు, జీవము కలిగిన దేవుడవు నీవు. నీవు నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను. నువ్వు మాట్లాడితే నేను జీవిస్తాను. నువ్వు మాట్లాడితే నేను ఈ లోకంలో గొప్ప ఆనందాన్ని పొందుకుంటానని ఉద్దేశంతో అందరు 10 నిమిషాలు ప్రభు యొక్క సన్నిధిలో అందరం ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండొద్దు. 10 నిమిషాలు ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయడం 10 నిమిషాలు. అందరం అలాగ మనం ప్రార్థన చేస్తూ ఉండగా, ఆయన గణపరుస్తూ ఉండగా ఆనందరావు కిందకు వచ్చి ప్రార్థన చేస్తాడు. తొత్తరమూడి ఆనందరావు మనందరం ప్రార్థన ధ్యానంలో ఉండగా ఆయన ప్రార్థన చేస్తాడు. స్తోత్రం 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 నాయన. స్తుతి 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 స్తుతి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, శక్తిమంతుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము నాయన. ఇదిగో నాయన ప్రభా, గతించినటువంటి ఆరాధకుడికి నుంచి ఆరాధకుడికి వరకు ప్రభువా, ఎన్నికలేనటువంటి దాసుల కుటుంబాన్ని, సహోదరుల కుటుంబాన్ని, నాయకు కుటుంబాన్ని కూడా సజీవ లెక్కల్లో ఉంచిన ఆయన ప్రభువా, నీ సన్నిధిలో ప్రభువా ఇటు విధంగా మరి తండ్రి కుడుకుని నీ నామాన్ని ఆరాధించడానికి, గణపరచడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. పాటల్లో ఉన్నారు తండ్రి, ప్రత్యేక పాటల్లో ఉన్నారు. స్తుతి ఆరాధనలో ప్రభువా నీ బిడ్డను బలపరిచి వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నీ సన్నిధిలో ప్రభా బలహీనలు బలపరచండి. రోగులైన వారిని ప్రతి బిడ్డని కూడా స్వస్థత పరచమని నీ సన్నిధిలో ఎంతగానో ప్రభా ప్రతి బిడ్డ ఆశీర్వదించబడడానికి సహాయం తెచ్చేయండి నాయన. కొద్దిమంది బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు తండ్రి. అనేకులకు రావాలి ప్రభువా, నలుమూలల నుంచి తండ్రి అనేకులను ప్రభువా తండోపులుగా నీ సన్నిధికి తీసుకురండి. ఈ అంచకాల దినాల్లో, అపాయకర దినాల్లో, దుర్దినాల్లో మేము జీవిస్తూ ఉండగా ప్రభువా నీ దాసులు అనేకమైన ప్రాంతాలుగా నాయన ప్రభా ఈ యొక్క ప్రాంతాన్ని నాయన నీ దాసులను ఎంపిక చేసుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. నాయన సాతాను అడ్డుబండలు తొలగించండి తండ్రి, దురాత్మలు దూరపరచండి, చీకటి శక్తులు మీరు బంధించండి, నీ కార్యాన్ని బలంగా జరిగించండి తండ్రి, ఉద్యమంగా జరిగించండి. పునరుత్థాన ఆరాధన మాకు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఏ బిడ్డ అయితే ఏ ఆశతో నీ మందిరానికి వచ్చిందో ప్రభా, ఏ బిడ్డలో ఏ ఆశ ఉందో, ఏ కలత ఉందో, ఏ బాధ ఉందో నాయనా నాతో నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం అని ప్రతి ఒక్కరు కూడా ఆశ కలిగిన ప్రాణాలు మా అందరికీ కూడా దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధన కుడికి మిక్కిలిగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా నీ ఎన్నికలేని నీ దాసులు ప్రభా నిలబడి మాట్లాడుచుండగా ఏడంతలుగా నీ దాసుల్ని నాయన ప్రభా మీరు అభిషేకించి మాతో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నాకును కావలసినటువంటి వర్తమానం మీరు మాకు దయచేయండి తండ్రి. ఈ ఆరాధన కుడికి మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మొదటి నుంచి ఆఖరి వరకు, ఆది నుంచి అంచె వరకు కూడా మీరు అధ్యక్షులను నడిపించి సహాయం చేసి మేలని గ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.